హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరైతే సంక్రాంతికి అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళుంటారు కదా! సో ఎంజాయ్ చేస్తున్నారా అండి అందరూ? అందరూ పిండి వంటలు అవన్నీ వండుకుంటున్నారా? సో ఇదైతే నేను నెక్స్ట్ డే అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా హాలిడేస్ ఇస్తే. సో అది నెక్స్ట్ డే ఏంటంటే మా పాప టిఫిన్ చేసిందండి. తర్వాత కూడా ఆకలేస్తుందని చెప్పిందని చెప్పేసి 11 ఆ టైంలో అనుకుంటా. సో ఆ టైంలో అయితే తనకైతే ఫుడ్డు కొంచెం తనకి పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అండి. సో పల్లీ చట్నీ వేసి అయితే అన్నం తింటది. ఎప్పుడు వద్దమ్మా ఎందుకని చెప్పినా కానీ వినదు. ఇంక సరేలే అని చెప్పేసి తింటుంది. ఇంకా తనకి వాటర్ కావాలని చెప్తుందనమాట. ఇక్కడేమో మా మమ్మీ మురుకుల కోసం చక్రాల కోసం అనమాట పిండి అయితే రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ముందే పట్టించుకొచ్చేసారనమాట మేము రాకముందే. సో ఇక్కడేమో మన వాము ఉంటుంది కదా, అది టేస్ట్ ఎలా ఉందో చూడని చెప్తున్నారు. వామ్ టేస్ట్ పంటకుంటది అని చెప్పినా కానీ లేదులే ఒకసారి చూడని చెప్తే నేను ఇంకొంచెం వేసుకున్నాను అనమాట నోట్లో. బాగానే ఉంది. కొంచెం కారం కారంగా ఉందని చెప్పాను నేనైతే. కారం ఇంకా అవన్నీ వేసి అయితే కలుపుతున్నారు. ఉప్పు ఇంకా ఇదేంటంటే మన శనగపిండిది కాదండి అనమాట. చక్రాలు అయితే శనగపిండితో చేయట్లేదు. మా మమ్మీ ఎక్కువ సార్లు ఏం చేస్తారంటే మనకి డబల్ హార్స్ మినపగుండ్లు ఉంటాయి కదా, తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు, ఆ మినపగుండ్లతో చేస్తారనమాట. సో అవి నాకు నచ్చుతాయి, అందుకే అలానే చేయని చెప్తాను. సో అలానే పట్టించి ఇంకా సేమ్ మనకి శనగపిండి బదులు ఇంకా డబుల్ హార్స్ అదే మినపపిండి అనమాట, మినపప్పు వేస్తే ఇంకా మనకి అవి చక్రాలు బాగా వస్తాయండి. నాకు మంచిగా అనిపిస్తుంది, కరం కరం మంచిగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో అది దీంట్లో అయితే కారం అయితే తక్కువ వేయమన్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో మళ్ళీ కారం ఎక్కువ ఉంటే తినరు. ఇక్కడేమో ఇంక ఈ వాటర్ వేడి వేడి వాటర్ వేస్తున్నారనమాట. సో ఆ వేడి వాటర్ వేయడం వల్ల అదేమైందంటే కొంచెం పొంగినట్లు అయిపోయిందనమాట మనకి ఆ పిండి అనేది. దాని తర్వాత కొంచెం పలసగా అయిపోయింది. సో పర్లేదు కానీ చక్రాలు మాత్రం సూపర్ టేస్టీగా వచ్చినాయి అనమాట మురుకులైతే. సో ఇది మేము ఇక్కడ పెట్టామన్నమాట. పొయ్యి అయితే ఈసారి కొంచెం నడుము నొప్పిగా ఉంటుంది కదా, కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుందిలే ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసాము. ఇంకా ఇక్కడ కూర్చొని వేయడానికి బాగుంటుందని చెప్పేసి. సో ఆల్రెడీ అయితే ఇంకా నేనేమో చక్రాల గిద్దెల్లో అవి పిండి పెట్టేస్తుంటే మా మమ్మీ అయితే వేస్తున్నారు. సో ఇదనమాట. ఈ నల్ల కడాయి అనేది చాలా ఫేమస్ కదండి. ప్రతిదీ ఏ వంటలు వండాలన్నా కానీ ఇట్లా పొయ్యి మీద నల్ల కడాయి అనేది ఉండాల్సిందే, అదే నల్ల బాండి. దీని మీద అయితే బాగా వస్తుంది అనమాట. సో అందువల్ల నేను కూడా ఒక్కసారి 2 సార్లు వేశాను. ఇంకా మా మమ్మీ వద్దులే మళ్ళీ నీకు వేడి తగిలిద్ది, వద్దు వద్దు అని చెప్తే సరేలేని వదిలేసాను. ఇంకా అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిపోయింది అనమాట టైం అయితే. సో చూడండి కిటికీలో నుంచి సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు, మీరు ఉదయిస్తున్న సూర్యుడిని చూశారు కదా, ఇప్పుడేమో అస్తమిస్తున్న సూర్యుడు అనమాట. చాలా బాగా కనిపిస్తున్నాడు కదా కిటికీలో నుంచి. అసలు ఆ బ్రిడ్జ్లో నుంచి బస్సులు అలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడేమో మనకి సూర్యుడిది మంచిగా కనిపిస్తుంది అండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ అయితే నేను మొత్తం హౌస్ టూర్ అనేది నేను నెక్స్ట్ చూద్దాం, ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాంలేండి హౌస్ టూర్ అనేది. అంతలో ఇక్కడ ఏంటంటే మనకి కొండముచ్చు ఇంకా ఆడే అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట, ఇంకో నెక్స్ట్ అంటే 2 డేస్ వీడియో పెడుతున్నాను కదా నేను. సో నెక్స్ట్ డే ఏంటంటే కొండముచ్చు వచ్చిందండి. అసలు కోతులు మా మమ్మీ వాళ్ళ ఊరిలో మామూలుగా ఉండవు అనమాట. ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎవరు వచ్చి వదిలిపెడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి అక్కడ ఇది కృష్ణా నదికి లాస్ట్లో ఉంటుంది కదండి, వాటర్ అవన్నీ దొరుకుతాయని ఏమో ఊర్లో వాళ్ళందరూ చాలా ఊర్ల నుంచి వచ్చి ఆ కోతుల్ని ఇక్కడ వదిలిపెడుతూ ఉంటారు. సో అదనమాట. ఇంకా అలా ఈ ఊర్లో ఎక్కువైపోయినాయి అనమాట కోతులు అయితే. వాటి కోసమని ఆ కొండముంచి ఎక్కడి నుంచి వచ్చింది. ఒకప్పుడు అంటే చిన్నప్పుడు ఉండేదంట, తర్వాత ఎటు వెళ్ళిపోయిందో మళ్ళీ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత వచ్చింది. ఇంకా అక్కడ దానికి మా డాడీ ఏం చేశారంటే కొంచెం అట్టిపండు ఇద్దామని చెప్పేసి అట్టిపండు తీసుకొచ్చి పెడితే, అక్కడ పెడితే అది రావట్లేదండి అసలు. నేను రాను, నాకేంది నేను రాను, నువ్వే తీసుకొచ్చి అన్నట్లు కూర్చుందనమాట. ఇంకా మా డాడీ ఇంక అట్లాగా రావట్లేదులే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి ఇచ్చారు. అదైతే అసలు మనిషి ఒలుచుకున్నట్లే అసలు సేమ్ మనం ఒలుచుకుంటాం కదండి, అలానే ఒలుచుకొని మంచిగా లోపల అరటిపండు తింటుంది అనమాట. అదే కోతులు ఏం చేస్తాయి మొత్తం అలా తినేస్తాయి కదా, బట్ అది అలా తినలేదనమాట. అసలు భలే తిన్నది అసలు. ఇంకా మా పిల్లలేమో వెళ్ళాలంటే భయం వేసి ఆగుతూ ఏమనదులేం నేనున్నారా అని మా డాడీ అంటే సరేలే అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోయారనమాట వాళ్ళైతే. ఇంకా నేను కూడా చూద్దాం అసలు అక్కడి దగ్గర నుంచి మీకు చూపిద్దాం అసలు ఆ కొండముచ్చుని అని చెప్పేసి నేను వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తే అది చూడండి ఏం చేసిద్దో ఇప్పుడు. అసలు నాకు మొహం చూపించుకున్నాడు తిరిగిద్దండి. అసలు దానికి అర్థమైపోయింది, అది చూసింది వీడియో తీస్తున్నాను అర్థమైపోయింది దానికి. ఇప్పుడు చూడండి అది ఎలా చేస్తుందో చూడండి.
నీ వీడియో తీయొద్దని అటు తిరిగేసింది. అసలు నాకైతే మస్తు కామెడీ అనిపించింది అనమాట. నేను ఒప్పుకుంటాను, నేను కూడా ఒప్పుకోను, నేను తీయాల్సిందే నిన్ను వీడియో అని చెప్పేసి మళ్ళీ అటు తిరిగి వచ్చారనమాట. నేనైతే అమ్మ అసలు కామెడీ అనమాట. అక్కడైతే మస్తు చూడండి ఎలా తింటుంది. అక్కడ తొక్క కూడా అక్కడ పడేసిందండి, హాయిగా పక్కన పడేసింది అనమాట. సో ఇంకా తింటుంది పాపం. కానీ దాన్ని కుక్కలు వెంటబడుతున్నాయండి పాపం, అదొకటి ఇబ్బందిగా ఉంది. సో ఇదనమాట మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూడండి. సో ఇలా ఉంటుంది వ్యూ అయితే. అంటే కృష్ణానది దగ్గరలో ఊరికి కొంచెం సైడ్కి చివరిలాగా ఉంటుంది అనమాట ఇల్లు అయితే. బాగుంటుంది ప్రశాంతంగా అయితే. ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందంటే గుడ్డు కూర చేస్తున్నారు. ఇంకా అది దాంతోపాటు నేను చిక్కుడుకాయలు తీసుకొచ్చాను కదా, చిక్కుడుకాయల కర్రీ కూడా చేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ఈరోజు ఏంటంటే నిన్న మురుకులు చేసేసాం అయిపోయిందని చెప్పాను కదా. ఇంక ఈరోజేమో బూరెలు చేస్తున్నాం అనమాట. అరిసెలు అనేది తినమండి, అంతగా నచ్చవు మాకు. సో మా చిన్న పాప కూడా నాకు బూరెలు కావాలని అంటుంది. సరే మనం బూరెలే చేద్దామని చెప్పేసి దానికి పచ్చి కొబ్బరి వేస్తారంట. నేను ఎండు కొబ్బరి అనుకున్నాను, కానీ పచ్చి కొబ్బరి వేస్తారంట. సో ఆ పచ్చి కొబ్బరి అండ్ బెల్లం అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను. ఎందుకంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి అండ్ ఆ కొబ్బరినేమో తురమాలి. సో అందుకని అందులో ఇంకా మా పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మా పిల్లల ఇక్కడ ఫ్రెండ్ అనమాట. ఎక్కడికక్కడ మా పిల్లలకి ఫ్రెండ్స్ అయితే ఉంటారండి, ఎక్కడోళ్ళు అక్కడ. సో మా పిల్లలు అయితే గేమ్ ఆడుకుంటున్నారు, స్పెల్లింగ్స్ గేమ్ అనుకుంటా. సో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడేమో ఇంకా అయిపోయింది మొత్తం, తురిమేసాము. ఇంకా మా మమ్మీ ఏం చేశారంటే ఇక్కడ పాకం పట్టారనమాట. ఇది మరి మన అరిసెల పాకం లాగా కాదండి, జస్ట్ నార్మల్ పాకం పడతారు మా మమ్మీ. ఎందుకంటే బూరలకే కదా అని చెప్పేసి, ఇంకా బూరలకే కదా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే పాకం పట్టేశారు. ఇంకా మేమైతే ఇంకా కలుపుతున్నాం అనమాట పిండి. నేను కూడా కలిపాను అనమాట. తర్వాత ఇంకా పక్కన పెట్టేసి కొంచెంసేపు నేను కూడా కలిపాను. అంటే అది చూసి నాకు కూడా నేను కూడా కలుపుతా అని చెప్పేసి పెద్ద కలిపేటట్టే కలిపాను. బట్ కొంచెంసేపటికే నాకు చేతులు నొప్పి పుట్టినాయి. ఇంకా మా డాడీకి ఇచ్చేసాను మళ్ళీ నేను. సో అదనమాట. ఇలైచీ కూడా వేశారండి ఇందులో, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకోటి సోఫ్ కూడా వేశారనమాట. సోఫ్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ సూపర్గా ఎన్హాన్స్ అయింది, అసలు సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ ఈసారి పొయ్యి మార్చామన్నమాట. సో ఇక్కడ పెట్టామన్నమాట ఈసారి పొయ్యిలు ఏంటంటే అండి, మన కంఫర్ట్ని బట్టి మారుస్తూ ఉంటాం అనమాట మేమైతే పొయ్యిలు. సో పిండి అయితే సో చూసారు కదా. సో ఈ విధంగా కలిపేసామన్నమాట మంచిగా. కానీ చాలా గట్టి కలిపామండి, అసలు భలే గట్టిగా అనిపించింది. సో ఫస్ట్ అయితే అక్కడ పెట్టాం పొయ్యి. అక్కడ కొంచెం కంఫర్ట్గా లేదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆడే ఉంది ఇంకా ప్లేస్ మమ్మీ, ఇంకా ఆడే పెట్టాలని చెప్తున్నాను అనమాట మా మమ్మీకి. ఇంకా అయిపోయింది, వండేసాము. ఇదేమో 7 ఆ టైంలో అనమాట, 7:30 ఆ టైంలో. సో అక్కడ మా గల్లీకి కొంచెం దగ్గరలోనే, మా మమ్మీ వాళ్ళ గల్లీకి దగ్గరలోనే పోటీ పెడుతున్నారు. సంథింగ్ ఏందో ఆటలు ఆడిపిస్తున్నారు పిల్లలు అని చెప్పేస్తే, ఇంకా నేను ఏం చేస్తున్నాను, మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారనమాట. సో ఏం చేస్తున్నారో అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే ఇంక ఈ విధంగా ఆడుతుంది, మా సనం ఆడుతుందనమాట. అక్కడికి అశ్వ ఎడిపోయింది అని నేను వెతుక్కోవడమే సరిపోయిందండి అక్కడ అయితే. అసలు అది చూడడమేమో కానీ 2 సార్లు అలా. ఇంకా సనం అయితే 4th వచ్చిందనమాట. కానీ అక్కడ బెనిఫిట్ అసలు మంచిది ఏం జరిగిందంటే, ఎవ్వరికి ఎలాంటి కష్టపెట్టకుండా పిల్లలందరికీ ఇచ్చారనమాట గిఫ్ట్స్ అయితే. అది బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు కదండి, ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా. సో అందుకని అలా ఎవరిని ఫీల్ చేయకుండా అందరికీ సమానంగా ఇచ్చారనమాట. ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవి ఇచ్చారు. సో అక్కడ పెద్దవాళ్ళకి కూడా పోటీ పెట్టారండి. సో అక్కడ నేను కూడా ఆడాను అనమాట లేడీస్లో. ఆడితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. డబ్బులు ఇచ్చారు, 300 వచ్చినాయి. బట్ నాకు ఆడాలని లేదు, మా పిన్ని ఉంటారనమాట. ఏం కాదు వెళ్ళు నన్ను నెట్టేసరికి, సరేలే చూద్దాం ట్రై చేద్దాం, ఇక అందరు లేడీసే ఉన్నారు కదా అని చెప్పేసి ఆడాను. బట్ నిజంగానే బాగానే గెలిచాను, సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంక ఇదేమో మా పాపకు వచ్చిందనమాట. పట్టుకో సనం, నేను ఫోటో తీస్తాను నీ గిఫ్ట్కి అని చెప్తే తను సిగ్గుపడుతుంది అనమాట, ప్లేట్ వచ్చింది అని చెప్పేసి. సో అక్కడ అదే నడుస్తుంది అనమాట మాకు. ఇంకా పదండి వెళ్దాం ఇంటికి అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో కానీ కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది, కొంచెం ఫన్గా అనిపించింది, బాగా అనిపించిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.